హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చిన అందరు ఇట్లా మంచిగా మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేనైతే మళ్ళీ మీకు వచ్చేసిన. మీరు కనుక ఛానల్ చూడడం ఇదే ఫస్ట్ టైం అయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయరు. ఈరోజు బ్లాగ్లో చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అయితే యాడ్ చేసిన వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో మేమైతే రాగి పిండితోటి దోశలు పోసుకున్నాము. నా దగ్గర రాగులు ఉండే అవి పైన ఆరబెట్టినప్పుడు అందులో కొన్ని బియ్యం కలిసేసినాయి. ఇంకా ఏరట్లేదు, నేను వీటిని అట్లనే నానబెట్టేస్తున్నా. ముందు రోజు నైట్ మంచిగా వాటిని 2-3 సార్లు కడిగేసుకొని నానబెట్టేసుకున్న. ఓపిక లేక అందులో నుంచి బియ్యం ఏరలేదు. ఏం కాదులే, బియ్యం ఉంటే దోశలు కూడా మంచిగా వస్తాయి అన్నట్టుగా అట్లే ఉంచేసుకున్నా. ఆయన నానబెట్టి తెల్లారి ఒక కాటన్ క్లాత్లో వేసి మూట కట్టేసి పెట్టిన. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా అవి చిట్టి మొలకలు వచ్చేసినాయి అనమాట. ఇట్లా స్ప్రౌట్స్ అంటే మొలకలు మనం డైరెక్ట్గా తినలేం కదా, కనీసం ఇట్లా దోశలాగా చేసుకొని అన్నది తింటే కూడా కొంచెం హెల్దీ. అండ్ ఒక మొక్క తింటే బతుకున్న పండుని తింటే ఎంత హెల్దీయో ఇట్లా మొలకలు చేసుకొని తింటే కూడా అంత హెల్దీ అనమాట, ప్రోటీన్ రిచ్ ఫుడ్. అందుకనేసి నేను ఇట్లా ఈ మధ్య రాగుల్ని మొలకెత్తిచ్చి అప్పుడు దోశ వేసుకొని తింటున్నాము. రాత్రిపూట నానబెడతాను నేను, పొద్దులకల్లా మంచిగా పులిసిపోతుంది. కొద్దిగా రాత్రి ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలిపోయి ఉంటుంది కదా ముందటి రోజుది, దాంట్లో నేను నైట్ ఈ రాగి పిండి కలిపి పెట్టేస్తే అది పొద్దుటికల్లా పులుస్తుంది. అప్పుడు మంచిగా దోశ పోసేసుకోవచ్చు. మరి పెద్ద కాకుండా చిట్టి దోశలు పోస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. అండ్ పెంకకు అతుక్కపోకుండా ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే సన్నగా వస్తుంది దోశ, లావుగా రాదు. ఎందుకంటే కొంచెం వాటర్ వేసి కలుపుకుంటాను నేను, అట్లయితే సన్నగా వస్తుంది. ఈజీగా పిల్లలకి తినడానికి ఈజీగా ఉంటుంది అనేసి అట్లే వేసుకుంటా. అండ్ కలర్ఫుల్ దోశ ఇదైతే మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది దోశ. మా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఫస్ట్లో మా సమీక్ష అస్సలు తినకపోతుండే, నాకు ఈ బ్లాక్ దోశ వద్దు, అస్సలు వద్దు, నాకు వైట్ కలర్ది తెల్లగా ఉండే దోశనే కావాలి అంటుండే. బట్ టేస్ట్ నచ్చింది తనకి, అట్లా తను ఇష్టంగా తింటుంది. నేను ఈ దోశ చేసినప్పుడు ఏం చేస్తా అంటే పల్లి చట్నీ చేస్తా, అందులో ఒక్కటే పచ్చిమిర్చి వేస్తా అంతే, ఇంకేం వేయను. అట్లా వేయడం వల్ల పల్లి చట్నీ వేస్తే తీయగా ఉంటుంది కదా పల్లి చట్నీ. సో ఇది దోశలోకి, రాగి దోశలోకి అది మంచి కాంబినేషన్ పల్లి చట్నీ. అది మా సమీక్ష బాగా ఇష్టంగా తింటుంది. చిన్న పాప కూడా ఇష్టంగానే తింటుంది. చిన్న పాపకి ఇది పెట్టను, తనకి వేరే పౌడర్ ఆల్రెడీ నేను ఒక వీడియోలో షేర్ చేసిన. బాదాము, కాజు, పల్లి ఇవన్నీ రోస్ట్ చేసి ఒక పచ్చిమిర్చి, ఆ గార్లిక్ ఇట్లా వేసి నేను అవి సపరేట్గా పొడి చేసి ఒక డబ్బాలో పెట్టుకుంటా. దాంట్లో కావాల్సినప్పుడు కొన్ని వేడి వాటర్ పోసేసుకొని అది చట్నీలా వేసేసుకొని అందులో తనకు చేసిన దోశ ఇడ్లీ అందులో వేసి తనకు తినిపిస్తాను అనమాట, తనకు మంచిగా ఉంటుంది అనేసి. అండ్ రాగి దోశ చాలా హెల్దీ, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మనం డైలీ తినాలి, వీలైతే రాగి జావ కూడా తాగవచ్చు. బట్ జావ తాగలేమన్నట్టుగా మేము ఇట్లా ఇడ్లీ దోశ ఇట్లా చేసుకుంటాం అనమాట ఆల్టర్నేటివ్గా. అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు కొన్ని ఉంటే లాస్ట్ 2 ఉన్నాయి. ఇంకా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసుకోవాలి. లాస్ట్ ఉన్నాయనేసి మా చిన్న పాపకి ఇచ్చేసిన. తను ఆ చేలో ఒకటి ఈ చేలో ఒకటి తినుకుంటూ మోస్ట్లీ తను ఎక్కువ శాతం ఈ మధ్య వేస్ట్ చేసేస్తుంది, అంటే కొరుక్కుంటూ ఉంచేస్తుంది. అట్లే 2 ఇచ్చిన ఎంతో కొంత హాఫ్ అన్నా లోపల పోయినా కూడా బెటరే కదా అన్నట్టుగా. ఆయన టీవీ చూసుకుంటూ తను లడ్డు తింటుంది. జెమ్స్ ఎందుకు తిన్నావు? తాతకు చెప్పకపోయినా వద్దని? వద్దంటే కూడా ఎందుకో ఇచ్చిండు పాప, వద్దంటే ఎందుకో ఇచ్చిండు. వద్దన్నాడా పాప? వద్దంటే ఇచ్చిండు. ఎవరు? తాతనే ఇచ్చిండా? నువ్వు వద్దు, మా మమ్మీ పొద్దుగా కొనిచ్చిందని చెప్పపోయినా? ఎందుకంటే పొద్దుగా మమ్మీ ఎందుకు ఉంచిన వచ్చేటప్పుడు నేను ఎందుకు కొనిచ్చిన అని చెప్పింది. తిను, ఏం కాదన్నాడా? మంటతో కొట్లాడినా మంచిగా? కొట్లాడలే, ఆడుకున్నారా ఇద్దరు మంచిగా? తాకుతుంది, మస్తు తాకుతుందా బాలు? మెత్తగా లేదు అది. అయ్యో నవ్వుడే పానం పోయేటట్లు ఉంది. మళ్ళీ నా దిక్కు కొడుతుంది. గట్టు పప్పు పెట్టున్నాను, పెట్టి కొడుతున్నావు. కొద్దిసేపు మంచిగా వాళ్ళ పప్పతో ఆడుకున్నారు. అండ్ ఈవినింగ్ పూట మా పైన బ్లౌజ్ అనమాట ఇది, వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ ఉందనేసి కొంచెం హెల్ప్ చేసేవారా అని అడిగింది నన్ను. సో
నేను హెల్ప్ చేస్తా అని చెప్పిన. నేను ఏమంతా హెల్ప్ చేయలేదు, కొద్దిగా జస్ట్ ఒక హ్యాండ్ అంతా, హ్యాండ్లో మొత్తం అంతా అక్క వేసేసుకుంది. తను జిగ్జాక్ లైన్స్ వేసుకుంది అనమాట. ఒక సైడ్ లైన్స్ మాత్రమే నేను వేసిన, మిగిలిన అంతా అక్కనే వేసుకుంది. మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. సో కింద మా ఆయన ఉన్నాడు ఆ రోజు, చిన్న పాపంతో ఆయన పట్టుకుంటే నేను కొంచెం సేపు ఒక 1 అవర్ అట్లా వేసినాము, అక్క నేను కలిపి కంప్లీట్ చేసేసినాము ఆ రోజు బ్లౌజు. సో స్టోన్స్ అన్నీ అతకబెట్టడం అది ఒక్కటి బ్యాలెన్స్ ఉండే, ఇంకా అక్క ఉండి నేను అతకబెట్టుకుంటాలే అనేసి తీసుకొని వెళ్ళిపోయింది. సో నేను ఎప్పుడైనా షార్ట్ వీడియోలో ఆ బ్లౌజ్ ఎట్లా వచ్చింది దాని లుక్ అనేది నేను చూపిస్తాను. చాలా బాగా వచ్చింది వర్క్ అయితే, చాలా హెవీ వర్క్. అండ్ అది పెసర్ కలర్ బ్లౌజ్ అవ్వడం వల్ల హైలైట్ కాలేదు వర్క్, కానీ చాలా బాగుంది వర్క్ అయితే, సూపర్గా ఉండిండే. అండ్ ఆ రోజు ఇంకా బట్టలన్నీ ఉతికేసేసిన, పిల్లల్ని పడుకోబెడదామనేసి బట్టలు విండేసినా కదా, కొద్దిసేపు నేను కూడా పడుకొని పిల్లల్ని పడుకోబెడదామని పడుకోబెడితే వాళ్ళు ఎందుకు పడుకుంటారు, మా చిన్న పాప నేను పడుకోబెట్టినా కొద్ది ఆమె లేచిపోయి ఆట ఆడుకుంటుంది. ఇంకా వీళ్ళు నా మాట వినరన్నట్టుగా ఇంకా లైట్ వేసి వదిలేసేసిన, మళ్ళీ చీకట్లో ఏడబడతారో ఏం తలిగించుకుంటారో అనేసి ఇంకా నేను వదిలేసేసిన, వాళ్ళని ఆడుకొని ఇష్టం ఉన్నంతసేపు అని. నేను మొన్న మా ఇల్లమ్మ పండుగ చేసినప్పటి నుంచి ఇంకా అటు ఇటు ఫంక్షన్లకు తిరుగుడు ఇదే అయిపోతుంది కదా. నేను అసలు బీరువాల బట్టలు తీసుడు, వేసుకున్నాడు, పిండేసుడు, అన్నమాతం అట్లనే కూర్చేసుడు, వాటిని సరిగా మంచిగా సర్దిందే లేదు బట్టలని అయితే. సర్దుదాంలే అని డిలే చేసుకుంటూ వస్తున్నా, అస్సలు సర్దలేదు, ఓపిక లేకుండే. ఇంకా ఆ రోజు అయితే ఇంక ఈరోజు బీరువా సర్దుదాం అన్నట్టుగా పెట్టుకున్నా. ఎందుకంటే ఇంకా ఎక్కడికన్నా పోవాలి అన్నప్పుడు అసలు దొరుకుతలేవు, అన్నీ తీయాల్సి వస్తుంది. బ్లౌజ్ ఒక దగ్గర, శారీ ఒక దగ్గర, అవన్నీ క్లమ్జీగా అయిపోయినాయి. పిల్లలు ఒక దగ్గర ఇట్లా అయిపోయినాయి మొత్తము, పెట్టిన దగ్గర లేవన్నమాట. అన్నిటికీ అన్నీ వెతకాల్సి వస్తుంది. అందుకనేసి ఇంకా మళ్ళీ ఒకసారి సర్దుకుంటే మళ్ళీ ఎప్పటికో ఈ మధ్యలో ఎప్పుడు ఇన్ని రోజుల దాకా ఏడికి పోయాల్సిన అవసరం లేదు కదా అన్నట్టుగా, ఒకవేళ పోవాల్సి వచ్చినా కూడా టక్కన తీసుకొచ్చేటట్టు ఉండాలి కూడా అన్నీ నాకు అనేసి ఇంకా నేను సర్దుకుంటున్నా, అన్నీ తీసి మట్టేస్తున్నా. ఫస్ట్ అన్నీ తీసి బయట వేస్తున్నా, తర్వాత ఒక షెల్ఫ్ లాగా ఉంటాయి అది బీరువా నాదైతే. సో ఫస్ట్ అన్నీ తీసేసి బయట వేసుకుంటున్నా, అందులో పనికిరాని తీసేయాలి. ఇంకా ఇది మా పెళ్ళి ఆల్బము, నేను ఒకసారి వీడియో చేస్తాను దీని మీద కూడా. మా పెళ్ళి ఆల్బమ్ అసలు మా పెళ్ళి ఆల్బమ్ చూస్తే అయితే వెరైటీగా, మా ఆయన ఫేస్ నా ఫేస్ వెరైటీగా ఉండే. బట్ అది కూడా చూద్దాం ఒకరోజు. ఇంక అన్నీ ఇప్పుడు నేను అప్పుడు వర్క్ నేర్చుకున్నవి కూడా అన్నీ తీసి బీరువాలో గుక్కేసిన, బయట పెడితే పిల్లలు పడేస్తారని. ఆయన కట్ పీసులు ఉంటాయి కదా, నేను ఏదైనా బ్లౌజ్ కుట్టుకున్నప్పుడు, ఇంక పిల్లలకి ఏదైనా ఫ్రాక్ కుట్టినప్పుడు అవన్నీ కూడా అట్లనే దేనికన్నా వస్తాయని అన్నీ అట్లనే పెడతాయి. ఇవన్నీ తీసేయాలి ఒకరోజు. ఊరికే పనికిరాని వస్తువులు అన్నీ పెడితే కూడా రాహుదోషం వస్తుంది అనేసి వాళ్ళు నేనే షేర్ చేసిన మీతోటి. బట్ నేను అవి స్టోర్ చేసిన తీసేస్తాయి ఈసారి ఖచ్చితంగా. అండ్ కొన్ని అన్ఫీడింగ్ కుర్తీస్ ఉన్నాయి అన్నమాట, అంటే వాటికి జిప్స్ లేవు. ఇప్పుడు నాకు అవి అసలు 3 ఇయర్స్ దాకా, అంటే ఇంకొక 2-3 మంత్స్ దాకా నాకు అసలు అవి యూజే కావు. అందుకని అవి కింది ర్యాక్లో పెడదామన్నట్టు అవి సపరేట్గా పెట్టేస్తున్నా. ఎందుకంటే యూజ్ఫుల్గా మీద పెట్టుకోవాలి కదా అన్నట్టుగా నేను అన్నీ తీసేస్తున్నాను అన్నమాట. నాకైతే 2 అవర్స్ టైం పట్టింది. అప్పటిదాకా పిల్లలు ఏం చేస్తారు, పిల్లలు అంటే ఆడుతుర్రు, నూక్కుంటుర్రు, ఒకరు వచ్చిన మధ్యలో నన్ను వచ్చి నేను మర్చేసిన బట్టలన్నీ తీసేస్తుర్రు, కథలు చేస్తుర్రు మా పిల్లలు. ఇంకా పిల్లలు అంటేనే అంత కదా, ఇంకా వాళ్ళు పడుకున్నప్పుడే పని చేసుకోవాలంటే అది సాధ్యమయ్యేది కాదు, వాళ్ళు అట్లా ఉండగానే చేసేసుకోవాలి. ఇంకా ఈ చీర వచ్చేసి నేను ఆల్రెడీ మొన్న ఒక వ్లాగ్లో చెప్పిన కదా, మా అత్తమ్మ నాకు చీర కట్టుకోమని ఇచ్చేసిందని. ఇది ఆ చీరనే అనమాట.
అప్పటికి ఇంకా నేను అలా ఏమంటారు బ్లౌజ్ పీస్కి ఇట్లా కట్ చేయలేదు. బ్లౌజ్ పీస్ కట్ చేసి ఆ రోజు దానికి కొంగులు ఇట్లా కుట్టేసిన అనమాట. ఇంకా బట్టలు ఇట్లా అన్నీ సర్దుడు అయిపోయింది. పిల్లలది ఒక ర్యాక్, నాదొక ర్యాక్. మా వారికి అయితే అసలు ర్యాకే అవసరం లేదు. ఆయన బట్టలు మొత్తం బయటనే ఉంటాయి. ఆయన ఇవి పార్టీ వేరు, ఇవి బయటకు పోయినప్పుడు వేసుకోవాలి, ఇవి ఆఫీస్ పోయినప్పుడు వేసుకోవాలి, అట్లా ఏమి ఉండే అన్నీ వేసేసుకుంటారు ఆయన. అందుకనేసి ఇంకా మావి మాత్రమే ఉంటాయి బీరువాలో. అండ్ మోస్ట్లీ బ్లౌజెస్ ఉంటాయి కదా, అంటే 2-3 శారీస్కి ఒకటే బ్లౌజు వచ్చేది పేర్ చేసే, నేను అట్లా పేర్ చేసుకునే ఉంటాయి కదా, అవి మాత్రం విజిబుల్గా పెట్టుకున్నా. శారీకి మ్యాచింగ్ బ్లౌజులు శారీలోనే పెడతా. బట్ 2-3టికి కలిపి ఏదైనా ఒక బ్లౌజ్ పేర్ చేసినప్పుడు అది మాత్రం బయట విజిబుల్గానే పెట్టుకుంటా. మళ్ళీ ప్రతిసారి వెతకాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఏ చీరలో పెట్టినాను అన్నట్టుగా అన్ని చీరలు తీయాల్సి వస్తుంది కదా, అట్లా అనేసి విజిబుల్గా వేసుకున్నాను నేనైతే. ఇంక అన్నీ కంప్లీట్గా సర్దేసుకొని ఇంకెక్కడికైనా పోయినప్పుడు ఈజీగా అవుతుంది ఇంకా నాకైతే. అండ్ బీరువా కూడా ఖాళీగా అయిపోయింది ఇప్పుడు కొంచెం మర్చేసి పెట్టడం వల్ల. సో ఆ రోజు మా డే అట్లా గడిచిపోయింది అన్నట్టు. సో ఇదన్నట్టు ఈ వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉంటూ సుధార్చన రెడ్డి, నేను అర్చన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ అండ్ బాయ్.